ఈ కంటి జబ్బు నుంచి మనం కాపాడుకోలేమా? మనల్ని మనం దీని నుంచి రక్షించుకోలేమా? ఇలాగైనా మన జీవితం ఉండిపోయేది? ఇంతేనాయిక మనం ఇలాగే ఉండిపోతామా? ఈ కన్నులు మనల్ని అభ్యంతరపరుస్తుంటే ఇలాగే జీవించాలంటే దావీదు చేసిన మరొక ప్రార్థన చూడండి ప్రియమైన. కీర్తన గ్రంథం 119:37 చూడండి ఏమంటున్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పు తండ్రి, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేసాయి, నా కన్నులు మలుచుకునేలాగా చేయి తండ్రి. వ్యర్థమైన వాటిని చూడొద్దు అనుకుంటున్నానయ్యా, చూసి పాపంలో పడిపోయాను తండ్రి, ఇక నేను చూడొద్దు అనుకుంటున్నానయ్యా, వ్యర్థమైన వాటిని చూపించుకు తండ్రి, నాకు చూడకోకుండా నా కన్నులు తిప్పు తండ్రి అంటున్నారు చూడండి. ఇలా ప్రార్థన చేశాడు దావీదు. ఎందుకంటే అనుభవం పాఠం నేర్పిస్తుంది. చూసి ఎలాగ పాపంలో పడిపోయాడో తర్వాత దేవుడి దగ్గర పశ్చాత్తాపడి ఇక నేను ఆ పాపం చేయకూడదని నిర్ణయం తీసుకొని నా కన్నులు తిప్పు, నా కన్నులు మలుపేసే తండ్రి, చెడును చూడకోకుండా నా కన్నులు తిప్పు, చెడ్డ వాటిని చూడకుండా నా కన్నులు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేసే తండ్రి.